మళ్ళీ పైరసీ గురించి మాట్లాడితే నేను ఇదివరకు ఆల్రెడీ ట్రెండ్ అయ్యా ఒక వీడియోలో. పైరసీ మీద మీ టీం చేస్తున్న ఫైట్ నిజంగా మార్వలెస్. థాంక్యూ అండి. ఈటీవీ ఇన్వాల్వ్ చేస్తున్నట్టు మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు. అవును. దాని వెనకాల ఏదైనా మీరు ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేకపోతే మీ సంకల్పం అనుకోవచ్చా? 90s హైయెస్ట్ సబ్స్క్రైబ్డ్ కాంటెంట్ ఇన్ తెలుగు ఒరిజినల్ కి, కానీ దాని కన్జంప్షన్ రెవెన్యూ 40% ఈటీవీ ఉంది. మోర్ దాన్ 60% పైరేటెడ్ రెవెన్యూ. పైరసీ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ పైరసీ వాళ్ళు ఏంటండి, మళ్ళీ కింద ఉంటాయి అన్నమాట కమెంట్స్. ఏమని ఉంటాయంటే, ఆ పలానా పైరసీ వెబ్సైట్ వాళ్ళు మాకు దేవుళ్ళురా, పేదల పాలిట పెన్నిదిరా అంటారు. నాకు అర్థం కావట్లేదు, పేదల పాలి ఏం పెన్నిది? మేమన్నా మీ డబ్బులు కొట్టేస్తున్నావా? మా ట్రైలర్ చూశారు, మా టీజర్ చూశారు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నాం, నచ్చకపోతే చేసుకోవద్దు. అక్కడెక్కడో చూస్తూ ఉంటారు. అది చాలా బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు రాబిన్ హుడ్ లా ఫీల్ అవుతూ ఉంటారు. దే ఆర్ నాట్ రాబిన్ హుడ్స్, దే ఆర్ థీవ్స్. ఇలాంటి టైంలో సాయి కృష్ణ కేమ్ అప్ విత్ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నిక్ అలాంగ్ విత్ పవన్ అని ఒక ఫెంటాస్టిక్ టాలెంట్ అండి. తను టెక్నికల్ హెడ్. సో వీళ్ళిద్దరూ కలిపి దే బ్రోక్ ద గ్రౌండ్. ఎట్లా అంటే నాకు కూడా సర్ప్రైజ్. నేను అంటూ ఉంటాను సాయితో, దీని మీద ఒక కథ రాద్దాం, ఒక వెబ్ సిరీస్ రాద్దాం మనం అని. ఎందుకంటే బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్ దే కుడ్ నాట్ డూ ఇట్ అండి. కానిస్టేబుల్ కనకం అగైన్ అండి, థర్స్డే రిలీజ్ అయితే మండే దాకా ఎక్కడ లేదు పైరసీ. ఈజ్ నాట్ ఏ జోక్. మళ్ళీ పైరసీ గురించి మాట్లాడితే నేను ఇదివరకు ఆల్రెడీ ట్రెండ్ అయ్యా ఒక వీడియోలో. ఎన్నిసార్లు వచ్చినా కానీ నేను చెప్తానండి, ఇట్ ఈస్ రాంగ్.